జగన్ మాజీ సిపిఆర్ఓ శ్రీహరిని కుప్పంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఉదయం 5 గంటలకు జడ్జి ఎదుట హాజరుపరిచారు. నిన్న బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు స్టేషన్లో 24 గంటల పాటు కూడా విచారించారు. అనంతరం మెడికల్ చెకప్ కోసం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇవాళ సోషల్ మీడియాలో తీవ్ర ఇబ్బందికరమైన పోస్టులు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన వినోద్ అనే టీడీపీ ఐటీ విభాగ అధ్యక్షుడు ఫిర్యాదు చేయడంతోనే కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు మొదట కుప్పం పోలీసులు ఈ నెల 15వ తేదీన విజయవాడలో అరెస్ట్ చేసి శ్రీహరిని కుప్పానికి తీసుకొచ్చారు. విచారించిన పిదప 16వ తేదీన సివిల్ కోర్టు అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఉన్నపలంగా సివిల్ జూనియర్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ నెల 17వ తేదీన కుప్పం పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు సైతం ఈ బెయిల్ ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సస్పెండ్ చేసింది. బెయిల్ సస్పెండ్ చేయడమే కాకుండా రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు శ్రీహరి చెందినటువంటి లాయర్లు. అయితే ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. దాంతో ఉన్నపలంగా కుప్పం పోలీసులు 29వ తేదీ ఉదయం బెంగళూరులో ఉన్నటువంటి శ్రీహరిని మరోమారు రెండవసారి అరెస్ట్ చేసి కుప్పానికి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణ నేపథ్యంలో నిన్నటి నుంచి విచారణ చేపట్టిన పిదప ఇవాళ ఉదయం 5 గంటలకు కుప్పంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే హాజరుపరిచిన పిదప విచారణ అయితే కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా అనుచితమైన పోస్టులు పెట్టడం ఎంతవరకు సబబు, సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఆసరాగా తీసుకుని ఇలాంటి పోస్టులు పెట్టడం సమంజసం కాదు అని చెప్పి ప్రభుత్వం పదే సూచిస్తూ ఉన్నా కూడా వాటి నిబంధనలను ప్రభుత్వ ఆదేశాలను సైతం పక్కన పెట్టి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటూ అలాగే పిఆర్ఓగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి ఇలాంటి వాటికి పాల్పడే ఎంతవరకు సబబు అని చెప్పేసి పదే ప్రశ్నలు అయితే కురిపించారు పోలీసులు కూడా. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాదాపు 7 సెక్షన్స్ కింద కేసులు అయితే నమోదు చేశారు. దాదాపు 6/2, 311 అలాగే 196, 340 అలాగే 336 అలాగే 353, 340, 353, 356 ఇలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టి వస్తున్నారు. విచారణ పూర్తయిన పిదప ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ ఉదయం కోర్టులో వాదన అయితే జరుగుతూ ఉంది. అయితే ఇవాళ కోర్టు మళ్ళీ బెయిల్ ఇస్తుందా లేదంటే ఇతన్ని కస్టడీకి ఇస్తుందా అని చెప్పేది కూడా వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఉద్రిక్త పరిస్థితి అయితే అంటే ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు అలాగే వైసీపీకి చెందినటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా కుప్పం కోర్టు వద్ద వేచి ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.